నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ ట్రాక్టర్ పై పలు ప్రాంతాలకు వెళ్లి పరిస్థితులపై ఆరా తుఫాన్ ప్రభావంతో అన్నదాతలకు అపార నష్టం నీట మునిగిన పంటలు నేల కొరిగిన వరి అరటి ఉద్యానవన పంటలు పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్న ఎమ్మెల్యే గల్లా మాధవి నగరంలో ఈదురుగాలులకు నేల కొరిగిన చెట్లు తొలగిస్తున్న కార్పొరేషన్ సిబ్బంది ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మోంతా తుఫానుపై జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అస్తోష్ శ్రీవాస్తవ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అస్తోష్ శ్రీవాస్తవ పర్యవేక్షణ చేస్తున్నారు. మోంతా తుఫాన్పై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విద్యుత్ స్తంభాలు గాని తడిగా ఉన్న గోడలు గాని ప్రజలు తాకకుండా అవగాహన కల్పించారు. తడి గోడల్లో విద్యుత్ ప్రవాహం ఉండే అవకాశం ఉంటుందని, విద్యుత్ షాక్ కు ఎవరు గురి కాకూడదని తెలిపారు. వసతి గృహ విద్యార్థుల పర్యవేక్షణ చేయాలని సంక్షేమాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్తిపాడు తదితర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితుల్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. కొండవీడి లోయ వాగు వద్ద నీటి ప్రవాహంను కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. అనంతరం ప్రత్తిపాడు గ్రామంలో కాలువలో పూడికలు తీస్తున్న పనులను పరిశీలించి ఎప్పటికప్పుడు పూడికలు తీయాలని అధికారులను ఆదేశించారు. కొండబాబు లోయర్ స్టార్టింగ్ కొండబాబు అప్పరాము మోంతా తుఫాను రైతులకు నష్టం మిగిల్చింది. ఈదురుగాలులతో వరి, అరటి, ప్రత్తి పంటలు నీట మునగటంతో పాటు పలుచోట్ల నేల కొరిగాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమకు అండగా నిలిచి ఆదుకోవాలని కోరుతున్నారు. తెనాలి, ప్రత్తిపాడు, పొన్నూరు తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పంట నేల కొరిగి కనిపిస్తోంది. మోంతా తుఫాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు గుంటూరులోని అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి.
దీంతో కరెంటు వైర్లు కట్ కావడంతో పాటు రోడ్లపై వాహనాలు వెళ్లేందుకు అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం చెట్లను తొలగించారు. విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేసి పవర్ సప్లైను పునరుద్దరించారు. జిల్లా కోర్ట్ రోడ్, లక్ష్మీపురం, జడ్పీ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా చెట్లు కూలిపోయాయి. మోంతా తుఫాను ప్రభావం నుండి ప్రజల్ని సురక్షితంగా కాపాడామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆంధ్ర ముస్లిం కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని నసీర్ అహ్మద్ సందర్శించారు. బాధితులకు ఆహారాన్ని డిప్యూటీ మేయర్ సజీలాతో కలిసి అందించారు. తుఫాన్ ప్రభావం గురించి ముందుగానే అధికారులు, ప్రజలను సీఎం చంద్రబాబు అప్రమత్తం చేయడంతో పాటు నిరంతరం సమీక్షల ద్వారా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడగలిగారని చెప్పారు. తుఫాన్ను కూడా వైసీపీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. విహారయాత్రకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చి ఏదో పడుకొని లేచినటువంటి వ్యక్తిలాగా మొహంగడుకొని మాట్లాడుతూ ఉన్నారు. స్థానికంగా కూడా కొంతమంది నాయకులు అవగాహన లేకుండా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నాం. క్షేత్రస్థాయిలో చిన్న కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మేము, అలాగే కమిషనర్ గారు, డిప్యూటీ ఏసీ గారు, జనసేన పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా తమ బాధ్యతగా భావించి ఏదైతే తుఫాన్ బారిన పడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడే హక్కు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు. దయచేసి వారి ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజల అవసరాల కోసం మాట్లాడాలి, కానీ రాజకీయాలు చేయాలనుకుంటే దానికి సమయం ఇస్తాం. ఆ టైంలో వాళ్ళతో ఏముండో చూసుకుందాం. మంతా తుఫాన్ వలన ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇటు కలెక్టర్ గారు కానివ్వండి, జీఎంసీ తరఫున మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు యాజ్ ఏ ప్రజాప్రతినిధులుగా మేమందరం 50 డివిజన్ కార్పొరేటర్స్ అందరం కూడా నిత్యం ప్రజల్లో ఉంటున్నాము. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కటి కూడా కంట్రోల్ రూమ్స్ కానివ్వండి, టౌన్ ప్లానింగ్, జీఎంసీ నోడల్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేమందరం రాత్రి పగలు తిరుగుతూనే ఉన్నాము. 24/7 కంట్రోల్ రూమ్ కూడా పెట్టాము. పశ్చిమ నియోజకవర్గంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై గల్లా మాధవి నిరంతరం సమీక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలపై అధికారులతో ఎమ్మెల్యే గల్లామాధవి సమన్వయం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుంచి తుఫాన్ పరిస్థితి, పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న సౌకర్యాల వివరాలను ఎమ్మెల్యే గల్లామాధవి తెలుసుకున్నారు. అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులతో సమన్వయం చేస్తూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. హెల్ప్ లైన్ కు వచ్చిన ప్రతి ఫిర్యాదును ఎమ్మెల్యే గల్లామాధవి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. విరిగిన చెట్ల తొలగింపు, విద్యుత్లో వోల్టేజ్, మరికొన్ని చోట్ల పునరుద్దరణ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరా నిలిచిన డివిజన్లలో యుద్ద ప్రాతిపదికన పునరుద్దరణ చర్యలు చేపట్టాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా విద్యుత్ శాఖ అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గల్లామాధవి ఆదేశించారు.
రాజధాని అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్పై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ల కేటాయింపు తుది దశకు చేరుకుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2,727 మంది రైతులకు 3,188 ఎకరాలకు సంబంధించిన ఫ్లాట్ల కేటాయింపు పూర్తి చేసినట్లు వివరించారు. రైతులకు అవాస్తవాలు చెప్పి గందరగోళం సృష్టించవద్దని సూచించారు. ప్లాట్లు అలాట్ చేసిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమస్య తీసుకుంటే మొత్తం 29,330 మంది యూనిక్ ఫార్మర్స్ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు 69,421 వాళ్ళకి ఇచ్చినవి. 2014-19లోనే ఈ 69,421 ప్లాట్లలో 62,715 రిజిస్ట్రేషన్ చేసాం. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,703 రిజిస్ట్రేషన్ చేసాం. అయితే ఇంకా చేయాల్సింది 2,501 మంది రైతులకి 8,441 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి. అయితే దానికి కూడా యాక్చువల్గా వాళ్ళందరికీ 4-5 సార్లు ఫోన్ చేసి సిఆర్డీ వాళ్ళే రిక్వెస్ట్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేసుకోమని. అయితే దాంట్లో కూడా వచ్చింది ఏంటంటే కోర్టు కేసులు, అంటే వాళ్ళ మధ్య ఉన్న కోర్టు కేసుల వల్ల ఒక 70 మంది ఫార్మర్స్ది 312 ప్లాట్స్ పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్లో 254 యొక్క ఫార్మర్స్ 1,170 ఎకరాలు పెండింగ్ ఉంది. అంటే యాక్చువల్గా ప్లాట్లు అలాట్ చేసాము. అక్కడ ల్యాండ్ ఓనర్స్ ఒక 5 సెంట్లు 10 సెంట్లు 20 సెంట్లు పెండింగ్ ఉన్నాయి. దాన్ని కూడా డిస్కస్ చేస్తున్నాం. వాళ్ళు ఇస్తే సరే, ఇవ్వకుంటే ల్యాండ్ అక్విజిషన్ చేసిస్తాం. లేదు వాళ్ళు ప్లాట్ మార్చుకుంటామంటే వేరే ప్లాట్ కూడా అలాట్ చేస్తామని వాళ్ళకి ఇన్ఫార్మ్ జరిగింది. ఎక్కువ మంది ఏంటంటే మాకు ఇది ప్లాట్ బాగా నచ్చింది, ఇదే ఉంచండి, మీరు ఆ రైతుల దగ్గర ల్యాండ్ తీసుకున్న తర్వాత రిజిస్టర్ చేయమన్నారు. అందువల్ల అవి ఆగున్నాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ పర్యటించారు. మోంతా తుఫాన్తో ఇబ్బందులు పడుతున్న పలు కాలనీల్లోని ప్రజలను మస్తాన్ వలీ పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బసవతారక నగర్ 3వ లైన్లోని రైల్వే స్థలంలో నివసిస్తున్న వారికి కనీస మౌలిక వసతులు కూడా అధికారులు కల్పించలేదని, కాల్వలు పొంగి పొర్లడంతో ఇళ్లల్లోకి నీరు వచ్చి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇక్కడ నివసిస్తున్న వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి నివాసాలు మంజూరు చేయాలని మస్తాన్ వలీ డిమాండ్ చేశారు. పాపం ఇవాళ ఉన్నటువంటిది ప్రకృతి వైపరీత్యం, తుఫాను అనేటటువంటిది భయంతో భయాందోళనతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి. తుఫాను వల్ల ఇళ్లల్లోకి నీళ్లు వచ్చి కళ్ళ ముందు కనపడి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళ ఆక్రందన బాధ. అదేంటంటే ప్రజాప్రతినిధులు బ్రతికిస్తూ ఉన్నారు. రైల్వే స్థలం అయినా 25 సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ. కరెంటు, పంపులు, కాలువలు, ఇళ్లల్లో ఉండి జీవన స్థానం సాగిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భద్రత కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు కేవలం ప్రకటనలో పరిమితం కాకమాకండి. ప్రజలకి నమ్మకాన్ని కలిగించాలి, ప్రజలకు భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నేను చూశాను, ఇంకా ఇళ్లల్లో మోకాళ్ళు లేవుతున్న నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి. అధికారులు మాట్లాడుతుంటే చేస్తున్నాం సార్ అని చెప్పి మీనావేశాలు వేస్తూ ఉంటారు. చాలా దుర్మార్గం, చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు నిరంతరం సమీక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజల సౌకర్యాలపై అధికారులతో, కూటమి నాయకులతో ఎమ్మెల్యే మాట్లాడారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని ఎన్డీఏ కూటమి నాయకులతో సమన్వయం చేస్తూ అవసరమైన ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో విరిగిన చెట్ల తొలగింపు మరియు సమస్యల పరిష్కారం, పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా నిలిచిన ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే రామాంజనేయులు సూచించారు. ఇప్పుడు వాగు బాగా ఉధృతంగా ఉన్నప్పుడు అక్కడ జనం ఎవరు వెళ్ళకూడదు. ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ మనోళ్ళని పెట్టేసి పోలీసు ఉండని, పోలీసులతో పాటు మనోళ్ళు కూడా నాయకులను అక్కడ పెట్టి ఎవరు కూడా ఆ రోడ్లో, అంటే ఇప్పుడు ఆ వంతెన దగ్గర కానీ ఆ కలవాటు దగ్గర కానీ వెళ్ళకోకుండా చూడండి.
ఉండండి. ఎందుకంటే మనం పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంఖ్యను బట్టి మన ఊర్లో నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావాలి. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుబేంద్ర సమంతు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. కలకత్తా హైకోర్టు నుంచి జస్టిస్ సుబేంద్ర సమంతు బదిలీపై ఏపీ హైకోర్టుకు వచ్చారు. I, Shubhendu Samanto, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God, do swear in the name of God, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వలన మోంతా తుఫాను ప్రభావంతో భారీ నష్టం జరగలేదని డిప్యూటీ మేయర్ సజీలా చెప్పారు. ప్రణాళికాబద్దంగా సీఎం చంద్రబాబు అధికారులను అలర్ట్ చేయడంతో పాటు ప్రజలకు తుఫాన్ తీవ్రతపై అవగాహన కల్పించడం వల్లే ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించగలిగినట్లు సజీలా తెలిపారు. 7వ డివిజన్ శానిటరీ వర్కర్లకు రెయిన్ కోట్లను ఆమె పంపిణీ చేశారు. తుఫాన్లోనూ మున్సిపల్ కార్మికులు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు పనిచేసినందువల్ల వారిని గుర్తించి ఈ చిరుకానుకను అందించినట్లు సజీలా వివరించారు. 7వ డివిజన్లో మా వర్కర్స్ కానివ్వండి, శానిటేషన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంటే రాత్రి పగళ్ళు వర్షం వచ్చినా కూడా ఆన్ ఫీల్డ్లో ఉండటం జరిగింది. అది నేను గుర్తించి వీళ్ళందరికీ కూడా యాజ్ ఏ వర్కర్స్ అందరికీ కూడా నేను ఒక రైన్ కోట్ని నా సొంత డబ్బులతో ఒక కానుకగా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే నేను చూశాను ఈ 3 రోజులు వర్షం అని కూడా లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, వర్కర్స్లు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా స్పందించి ప్రజలకి ఆసరాగా అండగా ఉన్నాము. మేము ఎలాగైతే మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో భాగంగా బాపట్ల ఇన్ఛార్జ్ మినిస్టర్ కొలుసు పార్థసారథి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు వేమూరు, కొల్లూరు మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నేతలు వేమూరు మండలం జంపని హైస్కూల్ మరియు కొల్లూరు మండలం కొల్లూరు హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి తుఫాన్ బాధితులను పరామర్శించారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న ఆహారం, వైద్య సదుపాయాలు, త్రాగునీటి సౌకర్యం తదితర అంశాలపై అధికారులు మరియు బాధితులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఎన్యూమరేషన్ చేస్తే గానీ ఎన్ని వేల ఎకరాలు నష్టపోయారనేది తెలియదు. దాదాపు పూర్తిగా రైతు మాత్రం నష్టాల్లో కుంగిపోతా ఉన్నాడు. ఏది ఏమైనా మరి ఓ పక్క హార్టికల్చర్ క్రాప్స్ కానీ, ఈ మాగాణి పొలాలు కానీ అన్నీ కూడా దెబ్బతినిపోయినాయి. ఈరోజు మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు మన ప్రాంతాల్లో పర్యటించి నష్టపరిహారం అంచనాలు కూడా పూర్తిగా తయారు చేయమని చెప్పి అధికారులు ఆదేశిస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగిన నష్టం అంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి వారు తీసుకెళ్లబోతా ఉన్నారు. ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి, అధైర్యపడద్దు. ఖచ్చితంగా ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర యంత్రాంగం భారతావని తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు తిరుపతిరావు, పాండురంగ విఠల్ తెలిపారు. ఈ సందర్భంగా 31వ తేదీ ఉదయం కలెక్టరేట్ నుండి నాస్ సెంటర్ వరకు ఏక్తా యాత్ర జరపనున్నట్లు వారు వెల్లడించారు. ఈ యాత్రలో బీజేపీ నేతలు, అధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తిరుపతిరావు, పాండురంగ విఠల్ పిలుపునిచ్చారు. భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి కార్యక్రమం ఈ నెల 31వ తారీఖు గుంటూరులోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి నాస్ సెంటర్ వరకు ఏక్తా యాత్ర ర్యాలీ కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని 31 ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ దగ్గర ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. నాస్ సెంటర్ వరకు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశము, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు
ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లతో సైతం అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగిస్తున్నారు. కాబట్టి ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దేశానికి అనేక రకాలైనటువంటి సేవ చేసిన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మనందరము కూడా ఘనమైన నివాళులు అర్పించాలంటే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్ బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్ బ్యాండ్ కుటుంబంలో చేరండి. మోంతా తుఫాను ప్రభావంతో ప్రజలకు చిన్న కష్టం కూడా రాకుండా తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కంటి మీద కునుకు లేకుండా పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మోంతా తుఫాన్ దృష్ట్యా పార్టీ కేడర్తో సమీక్షలు నిర్వహించారు. తెల్లవారి వరకు నియోజకవర్గ పరిస్థితిపై ఆరా తీసి కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షించారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్లు కూటమి నాయకులతో కలిసి సమీక్షించారు. వార్డుల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. రాత్రి 2 గంటల వరకు పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావాన్ని పర్యవేక్షించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం, చెట్లు విరిగిపడ్డం, పునరావాస కేంద్రాల్లో వసతి సదుపాయాలు, వరద నీటి పారుదల వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకులను అధికార యంత్రాంగంతో సమన్వయం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేశారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా పోయే వరకు ప్రజలకు రక్షణగా నిలుస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ స్పష్టం చేశారు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టండి. ఓల్డ్ గుంటూరు పిఎస్కి ఎవరైనా మళ్ళీ తప్పిపోయిందని చెప్పుకున్నా ఇమీడియట్ గా ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఎవ్వరు లేరు, ఒంటరిగా వస్తున్నావా, వూండ్ అయి ఉంది. పూర్తి సమాచారం వచ్చే వరకు డ్యామేజ్ ప్రొటెక్షన్ గురించి చెప్పడం అవుతుంది. ఈ వర్షాల తీవ్రత ఇంకా 2 రోజులు కొనసాగవచ్చు. 3 రోజుల తర్వాత వర్షం యొక్క ప్రభావం ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ రోజు జరగాల్సి ఉంది. అయితే కోరం లేకపోవడంతో జెడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా సమావేశాన్ని వాయిదా వేశారు. 90 రోజుల్లోపు సమావేశం తప్పకుండా నిర్వహించాల్సి ఉండడంతో బుధవారం సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే మోంతా తుఫాన్ నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. అయినా సమావేశం నిర్వహించేందుకు జెడ్పీ అధికారులు సమాయత్తమయ్యారు. ఇదిలా ఉంటే కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. మరలా ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. గుంటూరు జిల్లాలో మోంతా తుఫాను ఎఫెక్టుతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో చప్టాలపై నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గత 3 రోజులుగా కురుస్తున్న వానలకు స్కూల్స్ లో నీరు నిలిచిపోయి చెరువులను తలపిస్తున్నాయి. మోంతా తుఫాను నుండి రక్షణ కల్పించేందుకే ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. కార్పొరేషన్ పరిధిలోని 73 రీహాబిలేషన్ సెంటర్లలో లోతట్టు ప్రాంత ప్రజలు వచ్చి సద్వినియోగం చేసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆహారం, మంచినీరును అధికారులు ఏర్పాటు చేశారు. శానిటేషన్ సిబ్బందిని అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకున్నారు.
శ్రీనివాసరావుపేటలో తుఫాన్ బాధితులకు టీడీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సుబాని నేతృత్వంలో మోంతా తుఫాను బాధితులకు ఉచితంగా ఆహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ రాష్ట అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, తుఫాన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మోంతా తుఫాను వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రణాళికాబద్దమైన చర్యలు తీసుకుంటున్నామని మేయర్ కోయిలముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. బుడంపాడులో జీఎంసీ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మేయర్ పరిశీలించారు. కేంద్రంలో ఎంతమంది ఉన్నారు, ఆహార సరఫరా, త్రాగునీరు, మౌలిక వసతుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమగ్ర ఏర్పాట్లు చేయాలని నోడల్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పునరావాస కేంద్రాల్లో చిన్నపిల్లలు, గర్భిణీలు ఉంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం స్థానిక రోడ్లు, డ్రైన్ల సమస్యలు తెలియజేయగా సదరు సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, దాసరి లక్ష్మి, దుర్గా, వాసు తదితరులు పాల్గొన్నారు. మిర్చియాడ్ దగ్గరలోని అన్నా క్యాంటీన్ ని కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వలన అన్నా క్యాంటీన్ల పరిసరాలు పరిశుభ్రత పట్ల సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్. ట్రాక్టర్పై పలు ప్రాంతాలకు వెళ్లి పరిస్థితులపై ఆరా. తుఫాన్ ప్రభావంతో అన్నదాతలకు అపార నష్టం. నీట మునిగిన పంటలు, నేల కొరిగిన వరి, అరటి, ఉద్యానవన పంటలు. పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. నగరంలో ఈదురుగాలులకు నేల కొరిగిన చెట్లు తొలగిస్తున్న కార్పొరేషన్ సిబ్బంది. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.